కేసీఆర్ గారి బేనామీ, వీళ్ళు కేటీఆర్ గారి బేనామీ, వీళ్ళు వాళ్ళ స్నేహితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళు వాళ్ళ కులపోళ్ళు, ఇట్లా ఎవరిని పట్టుకున్నా కూడా ఇక వాళ్ళకే రుద్దేస్తుండే రేవంత్ రెడ్డి గారు. ఒక్కసారి కాదు, రెండు సార్లు కాదు, రేవంత్ రెడ్డి గారు సుమారు డజన్ల సార్లు కూడా ఈ ప్రెస్ మీట్లు పెట్టి పీసీసీ ప్రెసిడెంట్గా ఒక కంపెనీ మీద టార్గెట్ చేసి ప్రెస్ మీట్లు పెట్టారు. అయితే అందులో ఈస్ట్ ఇండియా కంపెనీ అని చెప్పి మెగా వాళ్ళను ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ మళ్ళా అదే ఈస్ట్ ఇండియా కంపెనీకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు. అంటే మరి రేవంత్ రెడ్డి గారు అప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం అర్హులకు మాత్రమే కాంట్రాక్ట్లు, టెండర్ ప్రాసెస్ ద్వారా ఎవరికైతే కాంట్రాక్ట్లు వచ్చినాయో వాళ్ళకే కాంట్రాక్ట్లు దక్కినాయని మీరు ఒప్పుకుంటున్నట్టేనా? అప్పుడేమో మీరు తప్పని చెప్పినారు, ఇప్పుడేమో కాంట్రాక్ట్లు వస్తున్నాయి కదా మరి ఈస్ట్ ఇండియా కంపెనీకి, మెగా వాళ్లకు, మరి వాళ్ళ అది ఒప్పైపోయిందా? మరి అలాంటప్పుడు మీరు రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు నేను ఓట్ల కోసము మిమ్మల్ని అందరినీ మోసం చేసిన ఈ కంపెనీలు మంచి కంపెనీలే, అందుకే ఇవాళ వాళ్ళకు కాంట్రాక్ట్లు వస్తున్నాయని మీరు ఒప్పుకోవాలి. ఎందుకంటే అలాంటి ఒక కంపెనీ కేపీసీ ప్రాజెక్ట్స్ రేవంత్ రెడ్డి గారు ఒక 1/2 డజన్ సార్లు గాంధీ భవన్లో ప్రెస్ మీట్లు పెట్టి ఇది ప్రొద్దుటూరుకి చెందిన ప్రాజెక్టు కంపెనీ, కేసీ పుల్లయ్య అని ముందుండే, అది కేటీఆర్ గారిని కలిసిన తర్వాతనే అది కేపీసీగా మారింది, వారి స్నేహితులకు స్నేహితులు వీళ్ళు, అందుకే వాళ్ళకు అప్పచెప్తున్నారు, కమిషన్ల కోసం అప్పచెప్తున్నారు. కేసీఆర్ గారిని అయితే దీని విషయం మీద చాలా తిట్టిండ్రు. ఈ కంపెనీకి కాంట్రాక్ట్ వచ్చినందుకు కేసీఆర్ గారిని పట్టుకొని నికృష్టుడు, నీచుడు అని రేవంత్ రెడ్డి గారు చాలా చెడ్డ మాటలు మాట్లాడినారు. అయితే ఇది సరే రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ అని అనుకున్నాం, ఇది పాతది కదా అని అనుకున్నాం. మొన్న వారం రోజుల ముందు సేమ్ రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ కవిత గారు కూడా మాట్లాడారు. అమరజ్యోతి దాంట్లో అవినీతి జరిగింది, అంబేద్కర్ విగ్రహం దాంట్లో అవినీతి జరిగింది, దాని కాంట్రాక్టర్ ఎవరంటే ఈ కేపీసీ ప్రాజెక్ట్స్. ఇగోండి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిందే ఒకసారి విందాం. ఒకప్పుడు ఈయన పేరు కేసీ పుల్లయ్య, కాంట్రాక్టర్, కడప జిల్లా వాస్తవ్యుడు. కేసీ పుల్లయ్య కాస్త కేటీఆర్తో చేరినాక కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది దాని పేరు. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో వాళ్ళ కొడుకు అనిల్ కుమార్ చేరంగానే ఆ కంపెనీ పేరు మారింది కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్. దాని ఆర్ఓసి అడ్రస్, ఆర్ఓసి కోడ్ ఆర్ఓసి విజయవాడ, రిజిస్టర్డ్ అడ్రస్ 3/308 వైఎంఆర్ కాలనీ, ప్రొద్దుటూర్, కడప. ఇది దీని అడ్రస్. కేసీ పుల్లయ్య కంపెనీ కేటీఆర్తో చేరంగానే కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అయింది. దీని రిజిస్టర్డ్ అడ్రస్ విజయవాడ, దీన్ని నమోదు చేసుకున్న అడ్రస్సు ప్రొద్దుటూరు, కడప జిల్లా. అతని పేరు అనిల్ కుమార్ కామిశెట్టి. ఇతనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇతను ఆర్కిటెక్టో, ఇంజనీరో, లేకపోతే అద్భుత కళాఖండాలను సృష్టించే మంచి ఏమంటారు ఆర్టిస్టో కాదు. కేటీఆర్ క్లాస్మేట్ ఫ్రెండు శ్రీధర్ తేలుకుంట్ల అని ఒక సేటు ఉన్నాడు. ఆ సేటుకు అత్యంత సన్నిహితుడు. కేటీఆర్ అత్యంత సన్నిహిత మిత్రుడు తేలుకుంట్ల శ్రీధర్. ఆ తేలుకుంట్ల శ్రీధర్కు కావాల్సినోడే అనిల్ కుమార్ కామిశెట్టి. ఆ శెట్టి ఈ శెట్టి కలిసి ఒక వ్యూహాన్ని చేసి ఈ టెండర్ దక్కించుకున్నారు. కేసీ పుల్లయ్య ఒకప్పుడు. సో ఇట్లా ఆ వ్యూహం ఈ వ్యూహం రచించి రేవంత్ రెడ్డి గారు కథలు చెప్పి కాంట్రాక్టులు వచ్చిందాన్న కూడా కేటీఆర్కి ముడిగట్టి ఇగో కేటీఆర్ గారి బినామీ, కేటీఆర్ గారి స్నేహితులకు స్నేహితులు అని తలా తోక లేకుండా
స్క్రిప్టులు రచించి ఆ స్క్రిప్టులను ఇవాళ కూడా ఇప్పటికీ కూడా ఎవరన్నా ఇక కేటీఆర్ గారి మీదనో కేసీఆర్ గారి మీదనో బురద జల్లాలనంటే ఆ రేవంత్ రెడ్డి గారి లైబ్రరీ నుంచి ఆ స్క్రిప్ట్ ఉంది కదా, ఆ స్క్రిప్ట్ని బయటికి తీయండి అని లేటెస్ట్గా ఇవాళ కూడా వాడుతున్నారు. ఇవాళ ఈరోజు దీన్ని చెప్పడానికి కారణం ఏంటంటే ఇగోండి ఇదే ఆ అనిల్ కుమార్ కామిశెట్టి గారు, పక్కన కేటీఆర్ గారు కాదు కదా వీరు, అనుముల తిరుపతి రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారి సోదరులు అనుముల తిరుపతి రెడ్డి గారితోని రేవంత్ రెడ్డి గారు అన్న కేపీసీ ప్రాజెక్ట్స్ యొక్క యజమాని. మరి కేటీఆర్ గారి బెనామీ అయితే, కేటీఆర్ గారి సన్నిహితులైతే తిరుపతి రెడ్డి గారితో ఇంత సాన్నిహిత్యంగా ఉన్నారు ఏంటిది? కథ ఏంటిదంటే కేటీఆర్ గారి సన్నిహితులైతే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేపీసీ ప్రాజెక్ట్స్కి ఎందుకు కాంట్రాక్ట్లు వచ్చినాయి? లేటెస్ట్గా ఇటీవలే వాళ్ళ క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న కేటీపీఎస్ మీద తీసుకున్న అడిషనల్ ప్రాజెక్ట్స్ మీద 400 కోట్ల కాంట్రాక్టు రేవంత్ రెడ్డి గారు అన్న, ఆయన ఇంజనీర్ కాదు, ఆయన డిజైనర్ కాదు, ఆయన కాంట్రాక్టర్ కాదు, పనికిరానోడు అని ప్రెస్ మీట్లు పెట్టి తిట్టిన రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ కేపీసీ ప్రాజెక్ట్స్కే మరి 400 కోట్లు ఎందుకు ఇచ్చిండ్రు? మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా నీచుడా నికృష్టుడా అని తిట్టమంటారా? ఆనాడు నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే మాట్లాడినావు కదా, నేను ఇప్పుడు ఆ వీడియో ప్లే చేయలేదు, కానీ ఇదే ప్రెస్ మీట్లో కేసీఆర్ గారిని తిట్టినందుకు మరి ఇదే కేపీసీ ప్రాజెక్ట్స్కి మీ అన్నతో డీల్ కుదిరినందుకు ఇవాళ నువ్వు 400 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినావు కదా. మరి రేవంత్ రెడ్డి గారు మీరు కూడా నీచులు, మీరు కూడా నికృష్టులు కాబట్టే వీళ్లకు ప్రాజెక్టులు ఇస్తున్నారా? లేదు, కేసీఆర్ గారి ప్రభుత్వం అర్హులకు ఏదైతే టెండర్ ప్రక్రియ ఉంటుందో ఆ అర్హత బేసిస్గా ఎవరికి కాంట్రాక్ట్లు వచ్చినాయో అది పెద్దగా ప్రభుత్వం పట్టించుకోలేదు, వాళ్ళకు వచ్చింది అని మీరు ఇవాళ ఒప్పుకోండి. ఆ బేసిస్గానే వచ్చిందా? అప్పుడు మీరు చెప్పింది తప్ప, లేదు ఇప్పుడు మీరు చేస్తున్నది కరెక్టా? ఆనాడు రాజకీయాల కోసం ఏదైనా కూడా రాష్ట్రంలో ఎవరు ఎక్కడ చేసినా, ఫీనిక్స్ది కూడా అట్లనే, ఫీనిక్స్ కేటీఆర్ గారిదే. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు ప్రెస్ మీట్లు పెట్టి ఫీనిక్స్ సంస్థ మీద మేము సిబిఐని కోరుతాం, విచారణ చేపిస్తామని ఇవాళ రాస్క పూస్క తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఫీనిక్స్. వాస్తవానికి తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. గిట్లాంటి బోగస్ అబద్ధాలు చెప్పే బురద జల్లి ఆనాడు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిండ్రు. ప్రతి ఒక్కళ్ళను కూడా కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి రుద్ది బద్నాం చేసి ఇవాళ అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి వచ్చి బ్రదర్స్ చేస్తున్న వ్యాపారం ఇట్లా, బ్రదర్ని కలవండి కాంట్రాక్ట్ కొట్టండి, తిరుపతి రెడ్డి గారిని కలవండి కాంట్రాక్ట్ కొట్టండి. దీన్ని నమ్మి తాజా మాజీ శాసన మండలి సభ్యులు కూడా బురద చల్లడానికి వస్తారు. వచ్చి ఇగోండి అమరజ్యోతిలో అవినీతి అయింది, అంబేద్కర్ గారి విగ్రహంలో అవినీతి అయిందంటే మరి అవినీతి అయితే మరి విచారణ చేపట్టండి ఈయన మీద, కాంట్రాక్టర్ ఈయననే కదా. అవినీతి అయినోని మీద విచారణ చేపడతారా, లేకుంటే మళ్ళా 400 కోట్ల కాంట్రాక్ట్ ఇస్తారా? మేము ఇదేదో పాత అంశం కదా, గతంలో జరిగింది కదా, రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడారు కదా, మాట్లాడి ఆయన ఈగో సాటిస్ఫై అయ్యి అబద్ధాలు చెప్పి ఆ కుర్చీని అయితే సాధించుకున్నారు కదా అని మేము వదిలేయవచ్చు. కానీ పాత సంచులాల్లోకి వెళ్ళి పాత లైబ్రరీకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారి స్క్రిప్ట్ని తెచ్చి ఇవాళ మళ్ళా అదే స్క్రిప్ట్ని వారం రోజుల ముందు కూడా ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారే. రాష్ట్ర ప్రజలకు ఇది తెలియద్దా? మరి ఇది కూడా చెప్పండి రాష్ట్ర ప్రజలకు. ఈయననే అమరజ్యోతి కాంట్రాక్ట్ వచ్చిన ఆయనే, ఈయననే అంబేద్కర్ విగ్రహం ఆనాడు కూడా కాంట్రాక్ట్ వచ్చిన ఆయనే కేపీసీ ప్రాజెక్ట్స్. కానీ ఇవాళ ఎవరితో ఉన్నారు? మరి 400 కోట్ల కాంట్రాక్ట్ వచ్చింది కదా, మరి దానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. వారి కోసం ఈ మధ్య వకాల్తా పుచ్చుకున్న వాళ్ళు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా అబద్ధాలు మానుకోండి. 2023 కంటే ముందు చెప్పిన అబద్ధాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి మాటలు ఏదైతే మాట్లాడినరో అవే ఈరోజు వారి వీడియోల రూపంలోనే వారికే వస్తుంది.
కానీ ఇవాళ గప్చుప్ అది ఏం మేము సమాధానం చెప్పాం. ఫీనిక్స్ గురించి మాట్లాడడం, కేపీసీ గురించి మేము మాట్లాడడం. ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పండి. ఎవరికి కాంట్రాక్ట్ వచ్చినా వీళ్ళు కేసీఆర్ గారు చుట్టం, కేటీఆర్ గారు చుట్టం, ఇందులో అవినీతి జరిగింది. నోటికి మా మీడియా వాళ్ళు మైక్ పెట్టగానే ఇక ఇచ్చేద్దాం, ఆరోపణ ఇచ్చేద్దాం, అవినీతి జరిగింది, ఇందులో అవినీతి జరిగిందని. వాళ్లకు ఎంత సాటిస్ఫాక్షన్ లేదంటే 2014 నుంచి 23 వరకు చెప్పిర్రు, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఓడగొట్టినరు, ఇంకా సాటిస్ఫై కాలేదు, ఇంకా అబద్ధాలు చెప్పాలి, మళ్ళెక్కడ బీఆర్ఎస్ వస్తుందో ఇంకా అబద్ధాలు చెప్పాలని ఇప్పుడు కూడా అబద్ధాలు మొదలుపెట్టిర్రు. ముఖాలే మారినాయి కానీ స్పీచ్ మారలేదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఇంకొకళ్ళు, కానీ స్పీచ్ మాత్రం అదే. సో ఇవాళ ప్రధానంగా ఈ కేపీసీ ప్రాజెక్ట్స్ విషయం మీద గతంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏంటిది, ఇవాళ జరుగుతున్నది ఏంటిది? ప్రొద్దుటూరు చెందిన వ్యక్తి, కడపకు చెందిన వ్యక్తి, కేసీ పుల్లయ్య, కేటీఆర్ గారు సన్నిహితులు, ఆయనను కలిసినాకనే కేపీసీ ప్రాజెక్ట్స్ అయింది, ఆయనకు కమిషన్ల కోసం కాంట్రాక్ట్లు ఇచ్చినావు అని చెప్పుకున్నావునివి. ఇవాళ నువ్వు కేటీపీఎస్లో ఎందుకు 400 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినావో కాంగ్రెస్ వాళ్ళు సమాధానం చెప్పాలి. నీకెంత కమిషన్లు వచ్చినాయో మీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఓకే, అప్పుడు అబద్ధాలు చెప్పిన దాన్ని తప్పుపడుతున్నాం, అప్పుడు ప్రజలను మోసం చేసిన దాన్ని తప్పుపడుతున్నాం. అప్పుడు ఒకటి చెప్పి ఇప్పుడు ఒకటి ఎట్లయితుంది? ఆనాడు ఈయననే తెలంగాణ ద్రోహి అయితే, ఈయన తెలంగాణ ద్రోహి అని అన్నాడు. వీళ్ళు సమైక్యవాదులు, తెలంగాణను చీగొట్టేటోళ్ళు, తెలంగాణ ద్రోహులు అని అన్నోళ్ళు. మరి ఇవాళ నీకేమైంది? ఇవాళ ఒళ్ళు బలిసి నువ్వు కాంట్రాక్ట్లు ఇస్తున్నావా? మరి ఆనాడు తప్పు జరిగితే మరి ఈనాడు కూడా తప్పే కదా? లేదు, ఆనాడు తప్పు నేను చేసినా అని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకోవాలి, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. లేదు, ఇవాళ నువ్వు కూడా తప్పు చేస్తున్నావు అన్నట్టే. ఆనాడు ఒకవేళ తప్పు జరిగింది అంటే నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు అన్నట్టే. లేదంటే ఆనాడు తప్పు జరగలేదని నువ్వు రాష్ట్ర ప్రజలకు చెప్పు, కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పు. అండ్ మీరు అన్నట్టు వారి స్క్రిప్టు ఎవరు చదివినా, రేవంత్ రెడ్డి గారి స్క్రిప్టు ఎవరు చదివినా అది తప్పే. ఇది మొదలుపెట్టింది వారే కదా. ఈ అమరజ్యోతిలో ఇట్లుంది, అంబేద్కర్ స్టాచ్యూలో ఇట్లుంది అని ఇంకెవ్వరు మాట్లాడలే. అటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిర్రు, ఇప్పుడు తాజా మాజీ శాసన మండలి సభ్యులు గారు మాట్లాడుతున్నారు. సో ఇప్పటికే అందరూ ఆలోచిస్తున్నారు స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు మాట్లాడుతున్నారని. ఇదో పెద్ద ఉదాహరణ, ఓ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఇట్లనే మాట్లాడాలి కావచ్చు అని మాట్లాడుతున్నారు.